ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో బంకర్లు చాలా తక్కువ. అంటే మనం అసలు బంకర్ల గురించి కూడా మనకు తెలీదు. కానీ ఇతర దేశాలలో అయితే బంకర్లు ఉంటాయి దాక్కోవడానికి. ఈవెన్ కొన్ని కొన్ని స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో అయితే ఇంటింటికి బంకర్లు ఉంటాయని చెప్తున్నారు. సో ఈ బంకర్ల స్టోరీ ఏంటి సార్? బంకర్లు స్విట్జర్లాండ్లో నేను కూడా 2-3 సార్లు పోయాను. ఎక్కడ బంకర్లు ఐ డోంట్ నో బట్ బార్డర్స్లో బంకర్స్ ఉంటాయి. అన్ని దేశాల్లో ఉంటాయి, మన దేశంలో ఉన్నాయి. ఇప్పుడు పాక్ సరిహద్దుల్లో కానీ చైనా సరిహద్దుల్లో కానీ మనకు బంకర్లు ఉంటాయి. బంకర్ లేకుండా ఎట్లుంటాయి? అన్ని దేశాలు ప్రజలు దాక్కోవాలి అని అంటే మీరు ప్రజలు మామూలు ఇళ్ళల్లో అయితే బంకర్లో కంటే ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి, ఇళ్ళల్లో ఎక్కడ బంకర్లు కట్టరు కదా. ఇప్పుడు మీకు ఎట్లా దగ్గర ఉంటాయంటే ఇప్పుడు కాశ్మీర్ బార్డర్ ఉంది కదా, ఎల్ఓసి ఉంది కదా, ఎల్ఓసి ఉంది, పిఓకి ఉంది. ఆ బార్డర్లలో బంకర్స్ ఉంటాయి. మన శత్రు సైన్యాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఉంటాయి. ఇతర మంచి పట్టణాల్లో బంకర్స్ ఉన్నాయి. మన ఇల్లే మనకు బంకర్లు, అంతకుమించి ఏం లేదు. అంటే అక్కడ ఈజీగా వాళ్ళు సైన్యం అంటూ వస్తే ఇది చేస్తారనే ఉద్దేశంతో బంకర్లు అన్ని దేశాల్లో, పాకిస్తాన్లో బంకర్లు ఉన్నాయి, ఇండియాలో బార్డర్ల వెంట బంకర్లు ఉంటాయి. మనం కూడా బంకర్లు పెట్టుకుంటాం, అందరికి చెప్పుకుంటాం ఏంటి బంకర్లు ఉన్నాయని. సరే, కానీ ఇప్పుడు ఈ స్ట్రైక్ ద్వారా వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ అఫీషియల్స్ ఏమంటున్నారంటే, ఇది మేము యుద్ధంగానే ప్రకటిస్తున్నాము, మా పైన అంటే పాకిస్తాన్ మీద చేసిన ఈ స్ట్రైక్ గానే భావిస్తున్నాము, ఉగ్రదాడిగా మేము భావించట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇండియా ఇది మేము సంకేతంగా తీసుకుంటున్నాం యుద్ధానికి అని చెప్పేసి అంటున్నారు. నిజమే, వాళ్ళు సంకేతంగా తీసుకుంటే పహల్గాం మీద దాడి చేసింది కూడా మేము యుద్ధ సంకేతమే అనుకుంటాం, అంతే కదా. ఇప్పుడు పహల్గాం వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాకుండా అమెరికా వాళ్ళు చేశారండి, కాదు కదా. కాబట్టి వాళ్ళు మేమేమో ఉగ్రవాదులు ఏమీ అభంశం తెరని 28 మందిని హిందువులా కాదా అని మరీ బట్టలిప్పి కథనైందా లేదా చూసి చంపారు. మేము అది చేయటం లేదు కదా, బట్టలిప్పి చూడలేదు కదా నువ్వు ముస్లిమ్మా కాదా అని. కాదు, మీరు ముస్లింల భారతదేశానికి వచ్చి హిందువులని బట్టలిప్పి హిందువులా కాదా అని చూసి కాల్చి చంపారు. మేము అది చేయటం లేదు కదా. మేమైతే ఎక్కడైతే ముజాఫరాబాద్లో మీరు ఉగ్రవాదులు ఇన్ఫిల్ట్రేటర్స్ అక్కడ ఉన్న, అది ఇది హిందూ దేశమే, మీరు తీసుకున్నారు, అది మీరు పెట్టుకున్నారు, మీరు ఉంచుకున్నారు, అంతేగాని అది భారతదేశంలో భాగమే. పాకిస్తాన్ ఉంచుకున్న కాశ్మీర్ భాగమే, అది మన దగ్గర నుంచి లాక్కున్న కాశ్మీర్ భాగమే. అందులో మీరు ఉగ్రవాదులను పెంచి పోషించి భారతదేశానికి పంపించారు. సో అక్కడ ఉన్న దానిని మనం స్ట్రైక్ చేసాం, అంతమించి కానీ పాకిస్తాన్ వైపు పోలేదే మనం. అది యుద్ధం ఎట్లా అవుతుంది? అంటే చాలా మంది ఉగ్రవాదులు చనిపోయారు ఇందులో, అది హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారు. హఫీజ్ అజర్ అని చెప్పేసి ఆయన పేరు వినిపిస్తుంది. అంటే మొదట హఫీజ్ సయీద్ అనుకున్నారు ఆ లష్కర్ ఈ తోయిబా ఫౌండర్, కానీ ఇప్పుడు అతని పేరు వినపడుతుంది. అంటే ఉగ్రవాదుల్ని మాత్రమే మేము చంపాము అని చెప్పి మన సైన్యం అయితే ప్రకటిస్తుంది. హఫీజ్ సయ్యద్ ఎవరు? ఆయన కూడా ఉగ్రవాదులకు చేయూతనిచ్చే ఒక వ్యక్తి, అంతే కదా. అట్లాంటప్పుడు ఆయన ఉగ్రవాద స్థావరాల్లో ఉన్నాడు, ఆయన చనిపోయినాడు. ఈజ్ ఆల్సో లష్కర్ ఏ తోయిబాకి ఒక వింగిపో మనుషులకి ఇదే కదా. దానివల్ల ఆయన చనిపోయి ఉండొచ్చు. ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అక్కడ స్థావరాలు ఉన్నాయి, 9 స్థావరాలు ఉన్నాయి. సో అక్కడ ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడు, అక్కడ ఉండింటే బహుశా ఉగ్రవాదులతో పాటు ఆయన ఒక ఉగ్రవాదే కదా, ఆయన చనిపోయి ఉంటాడు. అందులో ఆశ్చర్యం ఏముంది? హఫీజ్ సయీద్ ఎవడు ఉన్నాడు అక్కడ. సో ఆయన ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చే ఒక వ్యక్తి కాబట్టి అక్కడ ఉన్నాడు, కాబట్టి ఉగ్రవాదులతో పాటు ఉన్న వాళ్ళతో పాటు ఆయన చనిపోయాడు, అంతే. అంటే నెక్స్ట్ ఇప్పుడు మన కార్యాచరణ ఏముండొచ్చు అంటారు సార్? అంటే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక స్ట్రైక్ అయిపోయింది, మేబీ దీని తర్వాత పాకిస్తాన్ దిగి వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎలా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఏమో చెప్పలేము, వాళ్ళ దమన నీతి పైనే ఆధారపడి ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు అనేది. ఇప్పటికైనా వాళ్ళు అయ్యా మా దగ్గర ఉండే ఉగ్రవాదుల్ని మేము మట్టు పెడతాము. ఇంకో విషయం ఏమిటంటే, హఫీజ్ సయ్యద్ పాకిస్తాన్లోనే పాకిస్తాన్ కోర్టులు 5 ఏళ్ల క్రితం ఆయనకి 5 ఏళ్ళు 6 ఏళ్ళు జైలు శిక్ష విధించింది పాకిస్తాన్ కోర్టు. విధిస్తే కూడా ఆయన జైలుకి పంపించలే. వాళ్ళు పాక్ ఆర్మీ మంచి గట్టి బందోబస్తు ఇచ్చి ఆయన్ని హ్యాపీగా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, కాపాడుతున్నారు, మంచి ఫెసిలిటీస్ ఇచ్చినారు. ఆయన లాహోర్లో మదరసాలు, అదేవిధంగా అదేమి మన మసీదుల పక్కన పెద్ద ప్యాలెస్లో ఉంచి 100ల కొద్దీ ఆయన పర్సనల్ కమాండోస్, తర్వాత ఆర్మీ మిలిటరీ వాళ్ళ మధ్యన హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఎవరు ఆయన అంటే
ఆయన ముందు ఎందుకు ఆయన్ని పాకిస్తాన్ కోర్టు ఇది చేసిందంటే ఆయన ఉగ్రవాదులకి ఫైనాన్సింగ్ చేస్తున్నారని ప్రజల దగ్గర కలెక్ట్ చేసి, అందుకనే ఆయన్ని పంపించ ఆయన ఆయన్ని 5 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. దాన్ని కూడా వాళ్ళు జైలుకి పంపించకుండా మా ఇక్కడే పెట్టుకొని పోషిస్తున్నారు కదా. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు 100 చెప్తారు, అదే హఫీజ్ సయ్యద్ ఉగ్రవాది కాదు, మంచి బాలుడు, పాలు తప్ప ఏమి తాగడు అంటే మనం నమ్మాలా? అంటే సార్ ఇప్పుడు నిన్న రాత్రి అంటే ఇవాళ రాత్రి జరిగింది 1:05 minutesకి, అప్పుడు స్టార్ట్ అయింది 1:30 లోపల కంప్లీట్ అయిపోయింది. కానీ ఆ టైంలో అక్కడి పాకిస్తాన్ నాయకులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చాలామంది మీడియాతో దుష్ప్రచారాలు మాట్లాడుతూనే ఉన్నారు. మా మీద అటాక్ చేశారు అండ్ కావాలనే చేస్తున్నారు, ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు అన్నట్టు నైట్ అంతా వాళ్ళు అలా మాట్లాడారు. కానీ మన ఎంపీలు కానీ మన దగ్గర ఉన్న హయ్యర్ అఫీషియల్స్ కానీ ఎవ్వరు ఏం మాట్లాడలేదు. ఈవెన్ ఇవాళ కూడా రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెడతామన్నారు, ఆయన పెట్టలేదు. కానీ త్రివిధ దళాలకు సంబంధించి హయ్యర్ అఫీషియల్స్ పెట్టారు, కానీ ఒక క్లారిటీ రాలేదు అని చెప్పేసి ఒక మాట్లాడుతున్నారు. అసలు మీరు గమనించింది ఏంటి సార్? ఇది జనరల్గా మనం యుద్ధం చేయలేదు, ఏమీ లేదు. మనకు ఈ మిలిటెంట్స్ ఆచూకీ కనుక్కోవడానికి ఎవరైతే మన దగ్గర ఉన్న మనం సేకరించిన సమాచారము, స్లీపర్ సెల్స్ ద్వారా మనం సేకరించిన సమాచారము, అదేవిధంగా పాకిస్తాన్ని ఉగ్రవాదులకు సహాయపడిన ఒక వ్యక్తి ఇచ్చిన పిన్ పాయింటెడ్ సమాచారంతోనే మనం ఈ స్ట్రైక్ చేసాము. ఎవరిపైన? ఉగ్రవాద స్థావరాలపైనే చేశాము. వాళ్ళు యుద్ధం అనుకుంటే అనుకోని, మరి పహల్గాం పైన దాడి చేసింది ఏమనుకోవాలి మరి? అది యుద్ధం కాదా? అది డబుల్ యుద్ధం. ఎందుకంటే బట్టలిప్పి మరీ చూసి కాల్చి చంపారు కదా హిందువులనే. మనమేమో అట్లా చూసామా? ఉగ్రవాదులు స్థావరాలు ఉన్నాయని పిన్ పాయింటెడ్ సమాచారం వస్తే వాళ్ళపైన దాడి చేసాం. అంతకుమించి ఏం చేసాం? వాళ్ళు అనుకుంటారులే, ఎందుకంటే ప్రతిదాన్ని ఉలికి పెడతారు. ఎట్లా? ఎవడు రమ్మన్నాడు? మనం రమ్మన్నామా? మనుషుల్ని బట్టి చంపమన్నామా? చేసింది తప్పు, వాళ్ళు దాన్ని ఖండించాలా, వాళ్ళ ఆ దేశాన్ని నిందించాలా? అరే మనం చేసింది తప్పు, ఉగ్రవాదుల్ని ఇక్కడైనా పెంచి పోషించకూడదు అని చెప్పి ఎవరు వాళ్ళని పంపించవచ్చు కదా. మరి హఫీజ్ సయ్యద్ పైన కోట్ల, వాడు చాలా దేశాలకు టెర్రరిజంలో వాంటెడ్ ఫెలో, మన దేశానికి వాంటెడ్ ఫెలో, మరి వాడిని దేశానికి పంపించేయచ్చు కదా. ఈ చాలా దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు చేసినాడు, చాలా దేశాలకు నష్టాన్ని చేసేసినాడు. మరి వాడిని ఆ దేశంలో లేకుండా చేయొచ్చు, లేదా చంపేయచ్చు కదా. లేదు, వేరే దేశాలకు పంపించవచ్చు కదా. మరి ఎందుకు చేయడంలే? అంటే ఈ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు సార్, దీనికి మీరేమనుకుంటున్నారు? అంటే ఇది కరెక్ట్ పదమే అనుకుంటున్నారా ఆపరేషన్ సింధూర్? దీని మీద కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే సింధూర్ అన్నారంటే చాలా మంది హిందువుల సింధూరాన్ని తుడిచేశారు. తమ భర్తలను చంపి పెళ్ళి అయిన వారంలో హనీమూన్కి వచ్చిన జంటని, కొత్తగా పెళ్ళైన జంటల్ని, అదేవిధంగా ఎందుకు పోతారు? కొత్తగా పెళ్ళైన వాళ్ళు పోతారు, హ్యాపీగా ఉండే భార్యాభర్తలు ఫ్యామిలీలతో పోతారు. అట్లాంటి హ్యాపీగా ఉండే భార్యాభర్తల్ని వాళ్ళ సింధూరాన్ని తుడిచేసినారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని పెట్టింటారు. నాకు తోచింది ఇది. మరి వాళ్ళ ఐడియాతో పెట్టారో లేదో తెలీదు, నాకు తెలీదు. అంటే ముక్కు పచ్చలారని హిందువుల యొక్క సింధూరాన్ని, వాళ్ళు నుదుటి సింధూరాన్ని తుడిపేసినారు కాబట్టి మిమ్మల్ని కూడా తుడిపేస్తాము అనే ఉద్దేశంతో పెట్టినట్టుగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఉండవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా మొత్తానికి, అంటే ఆ అటాక్ జరిగిన రోజు ఏదైతే ఏప్రిల్ 22న పహల్గాం బేసరన్ వ్యాలీలో జరిగిన అటాక్లో నా భర్తను చంపేశారు, నన్ను చంపండి అన్న ఒక ఉమెన్ అన్నారు. అయితే దానికి సంబంధించి ఆ ఉగ్రవాది ఏమన్నారు? జాకే మోడీకి బోలో అని అన్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించిందే మనకు ఇప్పుడు ఇక్కడ వైరల్ అవుతుంది. ఏంటంటే మే బోల్ దియా ఇస్లియే ఏ స్ట్రైక్ హువా అన్నట్టు వస్తుంది. అంటే నేను మా మోడీకి చెప్పాను అని చెప్పేసి. అందుకే ఈ ఆపరేషన్ సింధూర్ అఫ్కోర్స్ సక్సెస్ఫుల్ అయ్యింది, కానీ నెక్స్ట్ ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మరి ఏం జరగబోతుంది? ఒక పక్క మాక్ డ్రిల్స్ అయితే నడవబోతున్నాయి. మరి దీనికి సంబంధించి ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారు, మంచిగా ప్రాక్టీస్ చేస్తారా లేదా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఇంకో పక్క ఈ ఉగ్రవాదుల స్థావరాల మీద స్ట్రైక్ జరిగితే, కానీ మా సివిలియన్స్ మీద స్ట్రైక్ జరిగింది అని చెప్పేసి అక్కడ పాకిస్తాన్ హయ్యర్ అఫీషియల్స్ కావచ్చు, మీడియా కావచ్చు చెప్తున్నారు. కానీ
ఇక్కడ మాత్రం వాళ్ళ స్థావరాలకు సంబంధించి వాళ్ళను మాత్రమే టార్గెట్ చేసి కొట్టాము అన్నట్టుగా ఉంది. మరి చూడాలి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈవినింగ్ లోపల వచ్చే అవకాశం ఉంది.